అది మరేమో ఆ కిందంతా డస్ట్ ఉంటే హో కింద పడి దొర్లుతూ క్లీన్ చేస్తున్నావా? ఏయ్, చిచి అదేం కాదు. మరి అదేంటంటే అది దేని గురించేనా నీ తిప్పలు? పాపం నీ వీడియోని డిలీట్ చేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తున్నావు. అవునే పొట్టిబూతాం, నువ్వు ఆ వీడియోని అడ్డం పెట్టుకుని నన్ను నీకు నచ్చినట్టు ఆడుకుంటున్నావు. దాన్ని పర్మనెంట్ గా డిలీట్ చేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నువ్వు ఇలా అజీర్ణ రోగం వచ్చిన వాడిలా ఇబ్బంది పడుతూ ఉంటే భలే ఉందిరా లొట్టి. ఏ ముసలి, ఏంటి విశేషాలు? విశేషాలు ఏమున్నాయిలే గాని ముందు నువ్వేం చేస్తున్నావో చెప్పు. ఏముంది, నా మొగుని బాగా ఏడిపిస్తున్నాను. తెలివిగల ఆడది ఎవ్వరైనా అదే పని చేస్తారే. భలే చెప్పావే. మొగుడు పెళ్ళాలెప్పుడు సరదాగా గిల్లి కజ్జాలు ఆడుకుంటేనే ఆ సంసారం సరిగ్గా ఉన్నట్టు. లేదంటే ఖచ్చితంగా ఆ కాపురంలో ఏదో తేడా ఉన్నట్లే. సరేలే, ముందు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎందుకంటే ఏం చెప్పాలే, నాకిష్టం లేని మనుషుల గురించి నాకు బాగా ఇష్టమైన నా మనవరాలతో మాట్లాడాల్సి వస్తోంది. ముసలి, నీ ఫ్రస్ట్రేషన్ తర్వాత ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. అసలే నా కోసం నా మొగుడు చాలా సీరియస్ గా ఎదురు చూస్తున్నాడు. హా, అవునా? అయితే వెంటనే విషయం చెప్పేస్తానే. మన ఇంట్లో ఉందిగా ముదనష్టపుది, దానికి దాని మొగుడికి ఈ రోజు రాత్రి శుభకార్యం చేయమని పంతులు గారు చెప్పారంట. హ? అవునా? ఓ సూపర్. ఏయ్, ఏంటది? తర్వాత చెప్తా ఉండరా. చెప్పవే ముసలి, ఇప్పుడు ఆ కార్యక్రమానికి నేను రావాలా? ఆ పాపిష్టుదాని కార్యక్రమానికి నువ్వొచ్చేదేంటే ముసలి? అమ్మమ్మ, తల్లి నుంచి కూతుళ్ళ వరకు దాని మీద ఈగ కూడా బాలనివ్వరు. సర్లే, నేనెందుకు ఫోన్ చేశానంటే ఈ శుభకార్యం గురించి మేమెవ్వరం చరణ్తో చెప్పలేం కదా, అందుకే. ఆ విషయం చరణ్కి నీ మొగుడుతో చెప్పించమని మీ అమ్మ చెప్పింది. అవునా? అలాగే చెప్పించేద్దాం, దాన్నే ఉంది. అదేంటే విక్కీకి అలా చెప్పడం ఇష్టం ఉందో లేదో అడగకుండా నువ్వే తలాడించేస్తున్నావేంటి? వాడి మొహం, వాడిష్టం ఏముంది, నేనేం చెప్తే దానికి తలోపాలి. ఏ లొట్టి ఆగు. ముసలి, నువ్వు ఫోన్ పెట్టే, నేను తర్వాత చేస్తాను. నా మనవరాలు సామాన్యురాలు కాదు. అంత పెద్ద ఇంట్లో మొగుణ్ణి కొంగుని కట్టేసుకుంది. మహా గడుసుది. ఏ లొట్టి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీతో చాలా పనుంది. నీ పనితో నాకు పని లేదు. అలా అని వెళ్ళిపోతే ఈ పని అవ్వదు. నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకుంటుంది? సిగరెట్ తాగేసి నీకు చివరి ముక్క పడేయడం నీకు తేలికే కదా, కానీ పెళ్ళాన్ని తప్పించుకోవడం అంత ఈజీ కాదు. సిగరెట్ తాగే నీకు. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? ఏంటి? మరి నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే గట్టిగా అరవాల్సిందే కదా. సర్లే, విషయం ఏంటో చెప్పు. మా చరణ్ బావకి నువ్వు ఫోన్ చేయాలి. నేనా? వాడికి నేనెందుకు ఫోన్ చేస్తాను? చెయ్యాలి. చేసి ఏం చెప్పాలి? ఈరోజు మా వారాహి అక్కకి బావగారికి శుభకార్యం చేస్తున్నారట. ఆ విషయం ఆడవాళ్ళు ఆయనతో చెప్పలేరు కాబట్టి ఆ ఇంటి అల్లుడుగా నీతో చెప్పించాలి అనుకుంటున్నారు. ఏంటి? వాళ్ళిద్దరినీ విడదీయాలని కోరుకునే నేను వాళ్ళిద్దరినీ కలిపే కార్యక్రమం ఉందని నా నోటితో చెప్పాలా? అంతే. ఏయ్, ఇది అన్యాయమే. చెప్పాలి, తప్పదు. నువ్వు చెప్తావు. చెప్పు. నా లొట్టి కదూ, ఫోన్ చేసి చెప్పేయ్. ఓకే? ఏయ్ దుర్మార్గురాలా, ఇది దారుణమే. నాతోనే ఇలా చేయించాలనుకోవడం దుర్మార్గమే.
నువ్వు పురుగులు పడిపోతావే పాపిష్టిదానా. ఏది జరగకూడదని కోరుకుంటున్నారో అది నాతోనే చెప్పించాలనుకుంటున్నారు కదే. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. మీ పేరు చాలా బాగుంది సార్. ఎన్ని రోజులు మా కో టీచర్వి, ఇప్పుడు బాస్ అయిపోయావు. సారీ, అయిపోయారు. నో, నేను స్కూల్లో టీచర్గా కంటిన్యూ అవుతున్నాను. సో ఇక్కడ నేను మీ కో టీచర్ని. మీరంతా నన్ను ఇదివరకట్లా వారాహి అని పిలవండి. మ్మ్. ఇంత పెద్ద స్కూల్కి యజమాని అయ్యుండి కూడా నీలో మార్పు రాలేదు. నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా, కొంచెం అసూయగా ఉంది. ఎందుకు? స్కూల్కి ఓనర్ని కాలేనందుక? మీలా సింప్లిసిటీగా ఉండలేనందుకు. మీరంతా అబ్జర్వ్ చేశారా? మన వారాహి వచ్చినప్పటి నుంచి చాలా సిగ్గుపడుతోంది. మరి కొత్త పెళ్లి కూతురు కదా, ఆ మాత్రం సిగ్గుపడదా ఏంటి? ఆ నిజమేలే. ఇంకో విషయం ఏంటంటే మన సార్ కూడా సిగ్గుపడుతున్నారు. మరి ఆయన కూడా కొత్త పెళ్లి కొడుకే కదా. చాలు, స్కూల్కి టైం అయింది. వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పండి. ఇక్కడ జోకులు చెప్పకండి. చూసారా, మన టీచర్ గారి గొంతులోకి బాస్ పూనకం వచ్చింది. చాలే పదండి. పద. ఒక నిమిషం వారాహి. ఎవరండి? అరే విచిత్రంగా ఉంది. విక్కీ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటో మాట్లాడండి. హలో చరణ్, నీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. విషెస్ చెప్పడానికా? విషెస్ చెప్పడానికా? నేనేం నీ వెల్ విషయాన్ని కాదు, విషెస్ చెప్పడానికి. ఒక ఎనిమిగా ఫోన్ చేసావా? కాదు, కో బ్రదర్గా చేశాను. అత్తయ్య గారు నీకు వారాహికి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించారట. అవునా? ఎప్పుడు? ఈరోజే. వాళ్ళెవరూ నీతో డైరెక్ట్గా చెప్పలేక నన్ను చెప్పమన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విక్కీ. బాయ్. నాకు ఇష్టం లేదని తెలిసి ఈ విషయం నా నోటితోనే చెప్పిస్తారా? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. హలో, ఏంటి విక్కీ ఫోన్ చేశాడని తెలిసి నీకు కొంచెం కూడా క్యూరియస్ లేదా? చేసి ఏ విషయం మాట్లాడాడో తెలుసా? అతను మీకేం చెప్పారో నాకెందుకు? అది మీ మధ్య జరిగిన టాపిక్. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నీ బుగ్గలు ఎర్రబడ్డాయంటే ఈ విషయం నీకు ముందే తెలుసు అన్నమాట. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. అయ్యో వదలండి, ఇది మన ఇల్లు కాదు, స్కూల్. అయితే నేను పట్టుకుంది నా భార్యనేగా. చెప్పు, నీకు ఈ విషయం తెలుసా తెలీదా? ఈరోజు మన ఇద్దరికీ శుభకార్యం జరగబోతుంది. చెప్పండి. రేఖకి ఇలా జరుగుతుందని తెలిస్తే బాధపడుతుంది. అందుకే ఆ శుభకార్యం జరగకముందే ఆగిపోయేలా చేస్తాను. ఓ పెద్ద డేంజర్ క్రియేట్ చేస్తాను. స్వామీజీ ఏమైంది నాయనా? ఎందుకలా ఏడుస్తున్నావు? స్వామి, నేను మీ దగ్గరకు వచ్చి వశీకరణం అడిగానా? అడిగావు. నేను శాంపుల్ కోసం టెస్ట్ చేయమని పౌడర్ కూడా ఇచ్చాను.
అది తీసుకువెళ్ళి ఒక ముసలిదాని మీద టెస్ట్ చేసావు కదా నాయనా. ఇప్పుడు ఆ ముసల్ది అరుంధతి సినిమాలో తల్లి పిచాచిలా నన్ను తగులుకుంది స్వామి. రోజు రాత్రి నా కల్లోకి వస్తోంది. అంటే ముసలిదాన్ని కూడా వదలకుండా ప్రేమించేస్తున్నావా నాయనా? ఛే, ఊరుకోండి స్వామి. ఆ పండు పిచాచిని నేను ప్రేమించడం ఏంటి? ఇప్పుడు నీకేం కావాలి నాయనా? ఆ ముసలి మంకు నన్ను వదిలేయాలి స్వామి. రేఖ నన్ను తన లైఫ్లోకి రమ్మని పిలవాలి. అయితే నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. హ? అదేంటి, మొన్న రేఖ కోసం 1,00,000కే లిక్విడ్ ఇస్తానన్నారు కదా. అప్పుడు ఓన్లీ రేఖను పడేయడమే నీ టార్గెట్. ఇప్పుడు ముసలిదాన్ని వదిలించుకోవడం కూడా యాడ్ అయింది కదా. అందుకే నా అమౌంట్కి ఇంకో 1,00,000 కూడా యాడ్ అయింది. మోసం, పగ, దుర్మార్గం. ముసలి నా అకౌంట్ కాదు. మరి నా అకౌంటా నాయనా? చూడు నాయనా, నీకు పౌడర్ ఇచ్చి ఎవరి మీదన్నా టెస్ట్ చేయమన్నాను గాని ముసలిదాని మీద ప్రయోగించమనలేదు కదా. అప్పుడు వేరే ఆడవాళ్ళు ఎవరు అటు సైడ్ రాలేదు. రాకపోతే నీ రేఖ ఉన్న దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయాలి గాని వచ్చింది కదా అని ముసలిదాని మీద టెస్ట్ చేస్తావా? అలాని కాదు స్వామి, ఏదో తేలిక తొందరపడ్డాను. మీరే ఏదోలా క్షమించేసి ఆ 1,00,000కే ఫిక్స్ అవ్వండి. నేను ఏదోలాగా 1,00,000 తీసుకొని వస్తాను. ప్లీజ్ స్వామి. సరే, వెళ్ళి ఆ 1,00,000 తీసుకుని రా. అలాగే స్వామి. స్వామి, మీరిచ్చిన పౌడర్ మందార పౌడర్ అని ఆ ముసల్దాన్ని మీరే సెట్ చేసి వీడి మీదకి వదిలేశారని తెలిస్తే? అది తెలుసుకోగలిగే తెలివి వాడి దగ్గరే ఉండుంటే అసలు వాడు మన దగ్గరకు వచ్చేవాడే కాడు. ముసలిదానికి ఒకసారి ఫోన్ చెయ్యి. నెక్స్ట్ వీడిని ఎలా ఏడిపించాలో ప్లాన్ చేద్దాం. స్వామి, పారిజాతం, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. పండుగ చెప్పిన వాళ్ళు మీరేనా? అవును సార్. చెప్పండి సార్, ఏం చేయాలి? ఈ ఫోటోలోని ముగ్గురిని యాక్సిడెంట్ చేసి కాళ్ళు చేతులు విరిగేలా చేయాలి. వీళ్ళెవరు సార్? వీళ్ళెవరో తెలీదా మీకు? కృష్ణమ్మ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు. మాది ఏ ఊరు కాదు సార్, హైదరాబాద్. అది మంచిదే. ఈ ఊరు వాళ్ళైతే కృష్ణమ్మ గుర్తుపట్టేసే ఛాన్స్ ఉంది. ఓకే, ప్లాన్ ఏంటో చెప్పండి సార్. సాయంత్రం వీళ్ళు మార్కెట్కి వెళ్తారు. అక్కడి నుంచి వచ్చే దారిలో రోడ్డు కొంచెం ఖాళీగా ఉంటుంది. ఆ రోడ్లో యాక్సిడెంట్ చేసి మీరు ఎస్కేప్ అయిపోవాలి. ఓకే సార్. మరి అడ్వాన్స్? సాయంత్రం మార్కెట్ దగ్గర మీరు చేసే విధ్వంసానికి కృష్ణమ్మ వాళ్ళంతా హాస్పిటలైజ్ అయిపోవాలి. కొన్ని రోజుల వరకు వాళ్ళెవరూ శుభకార్యాల కోసం ఆలోచించకూడదు. ఇంకేం కావాలమ్మా? అదిగో మీరు ఆ స్వీట్ షాప్ కి వెళ్ళి కేజీ కలాకన్, కేజీ లడ్డు తీసుకురండి. నేను వెళ్ళి పూలు పళ్ళు తీసుకొని వచ్చేస్తాను. వెళ్ళండి, జాగ్రత్త. అనా, కలాకండ్, ఈ లడ్డూలు, ఇవి ఇవి ఈ జాంగ్రీలు అన్నీ 1 కేజీ ఇవ్వండి. అలాగే. బాబు, మామిడి పళ్ళు, అన్నీ తీసుకున్నారు కదా? అన్నీ తీసుకున్నామమ్మా. సరే, వెళ్దాం పదండి. వెళ్లేదారిలో చేపల మార్కెట్లో ఒక మంచి చేప తీసుకుందాం. చరణ్కి
చేపల పులుసు వండి పెడతాను. అదిగో కృష్ణమ్మ, మీరు పని పూర్తి చేసి ఎస్కేప్ అవ్వండి. ఓకే సార్. ఎవడ్రా వీడు లాస్ట్ మినిట్లో వచ్చి సేవ్ చేసేసాడు. వీడు కృష్ణమ్మ వాళ్ళని కాపాడా? రేయ్ చెత్తవది వల్లరా! కారు రోడ్డు మీద పోనిస్తున్నారా, మనుషుల మీద పోనిస్తున్నారా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్య రోడ్డు మీద యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయంట. టీవీ న్యూస్లో చూపిస్తున్నారు. ఇలాంటి వెధవలు చాలామంది తాగేసి కార్లు నడుపుతూ మనుషుల మీదకి ఎక్కించేస్తున్నారంట. థ్యాంక్స్ రా. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటక్క? మీరు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవడమే నాకు కావాలి. సరేరా, మేము వెళ్ళొస్తాం. పదండి. బాయ్ అక్క. పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పనుండేగా నేను వాళ్ళని కాపాడింది. మరి వాళ్ళు వెళ్తానంటే పిచ్చోడ్లా పంపిస్తున్నానేంటి? పెద్దమ్మా, పెద్దమ్మా, నేనెంత పిచ్చోనో. మీకు ఇప్పుడే యాక్సిడెంట్ అవ్వబోయింది. మిమ్మల్ని నేను అలాగే ఇంటికి వెళ్ళిపోమంటున్నాను. ఆ సంచులు ఇటువంటి. ఒరే ఆగరా, నువ్వు మమ్మల్ని కాపాడ్డానికి వచ్చావా? ఇంకేదన్నా అవసరం ఉండొచ్చావా? అంటే అవసరం ఉండే వచ్చాను. ఆ టైంకి యాక్సిడెంట్ అవ్వబోతుంటే కాపాడాను. అనుకున్నాను రా, నువ్వు మమ్మల్ని కాపాడవేంటా అని అప్పుడే అనుకున్నాను. అదేంటక్క అలా అంటావు? ఎంతైనా మనం ఒకటే కదా. ఏం అవసరం ఉంది మాతో నీకు? అది మరి పెద్దమ్మ, నాకు ₹1,00,000 కావాలి. అది మీరివ్వాలి. డబ్బు కోసం నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? ఏంటి, మేము నీకు ₹1,00,000 ఇవ్వాలా? అంటే ఊరికే కాదు, అప్పుగా ఇవ్వమంటున్నాను. అప్పుగా? మళ్ళీ 12 రోజుల తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. పోరా పెద్దమ్మా, పో ప్లీజ్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ పెద్దమ్మా, మీరు తప్ప నాకు వేరే దిక్కులేదు. ఏరా, మా కష్టం వచ్చినప్పుడు మీ నాన్న మమ్మల్ని నాశనం చేయటానికి గొప్ప అవకాశం వచ్చిందని పండగ చేసుకుంటాడు. మా కష్టం తీర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాడు. నువ్వు మీ అమ్మ ఆయన పక్కన చేరి మీ నాన్నకి తాళం వేస్తారు. ఇప్పుడు నువ్వొచ్చి నన్ను ₹1,00,000 అడుగుతున్నావా? అది కూడా అప్పుగా. అసలు మేము నీకు డబ్బెలా ఇస్తామనుకున్నావురా? అదేంటంటే, ప్లీజ్, మా నాన్న దుర్మార్గుడు, నీచుడు. మా నాన్న చేసినట్టు మీరు చెయ్యరు, ఎందుకంటే మీరు మంచోళ్ళు. ఒరేయ్, ఈ ప్రపంచంలో నా నాశనం కోరుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ముందుండేది మీరే.
నీలాంటి వాళ్ళకి నేనెందుకు ఇస్తానురా డబ్బులు? పెద్దమ్మ నువ్వు అన్నవన్నీ కరెక్టే, కానీ మా నాన్నలాగా అంత దుర్మార్గుని నేను కాను. ఏదో ఉన్నంతలో కొంచెం మంచోని. రేయ్, నీ గురించి ఈ ఊళ్ళో ఎవరికి తెలీదురా? నువ్వు మంచోడివని మీ పేటలో గాని మా పేట మొత్తంలో గాని ఒక్కరితో చెప్పించరా చూద్దాం. రేయ్, నువ్వు పేకాట ఆడడం చూడనోళ్ళు లేరు. రోడ్డు మీద చిల్లరగా తిరుగుతుంటే తిట్టనోళ్ళు లేరు. ఏరా, 12 రోజుల్లో 1,00,000 రూపాయలు తిరిగిచ్చేస్తావా? ఎలా ఇస్తావురా? పేకాటాడా? జూదవాడా? లేదు పెద్దమ్మ, నాకు అయ్యో అది ఇప్పుడు మీకు చెప్పేది కాదు పెద్దమ్మ, కానీ ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ పెద్దమ్మ, మిమ్మల్ని యాక్సిడెంట్ నుంచి కాపాడినందుకనే ఇవ్వండి పెద్దమ్మ. అది నువ్వు యాక్సిడెంట్ ఎందుకు ప్లాన్ చేసావు? ఎందుకంటే చెప్పు విక్కీ. నువ్వు మరీ అంత పట్టుపట్టక రేఖ. విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవులే. ఏంటా విషయం? ప్లీజ్ రేఖ, వద్దు. చెప్తావా లేదా? ఈరోజు వారాహికి చరణ్కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఎలాగైనా ఫస్ట్ నైట్ జరగకుండా ఆపాలన్నది నా టార్గెట్ రేఖ.